చదవాలని ఉన్నా కానీ వాళ్ళని చదువుకు అందుకోలేకపోతున్నారు. కాకపోతే సార్ దగ్గర వస్తే వాళ్ళు తప్పకుండా మీ డబ్బులు బిబ్బులు పోతే హైదరాబాద్ సార్ దగ్గర పైసలని కాదు, కానీ నేను ఒక 2 ఫ్యామిలీలు కూడా ఇంట్రొడక్షన్ చేసి చెప్తే ఆయన ఫ్రీగానే కౌన్సిలింగ్ చేసి పంపించినారు. ఇంకా దానికంటే ఎక్కువ మేడం ఉంటుంది. ఎవరి దగ్గర మీరు కన్సల్టెన్సీ దగ్గర పోయినా కానీ మీరు ఫీజు కట్టండి, మీరు రావద్దు మా దగ్గర అంటారు. ఉన్నవాళ్ళు వాళ్ళకు కూడా ఆఫీస్ ఖర్చులు ఉంటాయి, ఎంప్లాయీస్ ఉన్నాయి, ఇంత పెద్ద వ్యవస్థను వాళ్ళు నడిపించాలంటే వాళ్ళకు కూడా ఖర్చులు ఉంటాయి. వాళ్ళకి రావాలంటే కూడా చిన్న మొత్తం మనకు కలిసి వచ్చినప్పుడు మనం చేయాలా సర్వీస్, తప్పకుండా చేయాలా. దేశ నిర్మాణంలో సార్ వాళ్ళ యొక్క పాత్ర నేను అప్రిషియేట్ చేస్తాను మేడం. అటువంటి మన దగ్గర ఒక కొంత ఇన్స్టిట్యూట్లు ఉన్నా కానీ మన పిల్లలకు దేశ భవిష్యత్తుకు, దేశ ఉన్నతికి, దేశ అభివృద్ధికి చాలా మంచి తోడ్పాటు అవుతుంది. ఇది రానున్న రోజులలో సతీష్ సార్ ఒక మేధావి వర్గం, అది మేధావి వర్గం అనేది దాటిపోయింది సార్. అది కొన్ని మా స్థాయిలో చెప్పలేము, చెప్పినా కానీ అది ఆయనకు అందిపుచ్చుకో, అది అసలు మ్యాచ్ కాదు. కొన్ని అంత మంచి మేధావి సార్, చాలా ఒప్పుకోవచ్చు సార్ని. ఇప్పుడు నేను కూడా మిడిల్ క్లాసే, నేను ఒక 4th క్లాస్ ఎంప్లాయీని, నేను కూడా మిడిల్ క్లాసే. నేను ఇప్పుడు అంత పెద్ద స్థాయిలో నేను 1,08,00,000 అంటే సర్వీస్ మొత్తం నేను సంపాదించలేను, ఒకటేసారి చూడలేను. నాకు వచ్చే జీతంలో నేను ఒక 10 సంవత్సరాలు జమ చేసుకున్నా కానీ అంత జమ కాలేవు డబ్బులు, అన్న ఖర్చులు పోను, అవి ఇవి పోను. అది నేను మిడిల్ క్లాస్ నేనే వర్తిస్తున్నా కదా, వేరే వాళ్ళ ఎగ్జాంపుల్ ఎందుకు. వేరే వాళ్ళు ఇంకా నాకంటే చిన్న వాళ్ళు వచ్చినా కానీ మీకు ఫ్రీగా సజెషన్ ఇస్తారు కదండి. నేనే ఇద్దరిని పంపించిన, 5 పైసలు తీసుకోలేదు సార్. కౌన్సిలింగ్ చేసి మీరు స్థాయి వరకు మీరు మెరిట్ ఇంత ఉంటే మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది, నేను ఎంత అయితే అంత నేను ప్రోత్సహిస్తా అంటున్నారు సార్. సార్ దగ్గర కూడా కొందరు స్టూడెంట్లు ఉన్నారు వచ్చిన వాళ్ళు, సార్ కూడా డబ్బులు పెట్టేసి వాళ్ళకి కొంచెం మోరల్ సపోర్ట్ బాగానే ఇచ్చినే ఉన్నాయి. నేను సార్ గురించి కొన్ని తెలుసుకున్నాను, నేను కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా.